ప్రకటన గ్రంథ ధ్యానాలు పార్ట్ 2. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం ఈరోజు. 4-5 వచనాలు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండుచున్న వాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, కరుణగల నాయన, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. నీ కృపా మహదేశంలో మమ్మల్ని కాచి కాపాడినందుకై స్తోత్రములు. గత కాలమంతా మీరు ఇచ్చిన నెమ్మది బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రకటించుకున్న రీతిగా వాక్య ధ్యానంలో మీ సన్నిధిలో మేము కూడి ఉన్నాం. ఈ జూమ్లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. గ్రీన్ సిటీ సంఘాన్ని దీవించండి. నీ మాటలు చదువుకున్నాం నాయన, వివరించడానికి మాకు ఎంత మాత్రం శక్తి లేదు నాయన, జ్ఞానం లేదు నాయన. బలహీనుడను నీ శిరోసారిన మరుపరిచి నాతో మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరోసారి మీకందరికీ వందనాలు. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ఈరోజు 4వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదువుకున్నాం. చూద్దాం, విషయాలు కొద్దిగా లోతుగా మనం ఆలోచన చేద్దాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముఖ్యమైన శిష్యుడు, యేసుక్రీస్తు చేత ప్రేమించబడిన శిష్యుడు, యేసుక్రీస్తు యొక్క రొమ్మున ఆనుకుని ఉన్నటువంటి శిష్యుడు యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. ఆసియా, ఆ దినాల్లో ప్రపంచంలో 3 ఖండాలే ఉన్నాయి. 1 ఆసియా ఖండము, 2 ఐరోపా ఖండము, 3 ఆఫ్రికా ఖండము. ఈ 3 ఖండాలే ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇజ్రాయెల్ దేశంలో మరి బెత్లెహేంలో పుట్టాడు. ఇజ్రాయెల్ దేశం అంతా ఆయన సంచరించాడు. యెరూషలేములో ఆయన శిలువ మరణం పొందాడు. పునరుద్ధాన శక్తితో ఆయన లేపబడినాడు. అది కూడా ఆసియా ఖండంలోనే ఉన్నటువంటిది. దేవుని యొక్క సత్య సువార్త యెరూషలేములో ప్రారంభమై ఆ తర్వాత యూదయ, సమరయ, కైసరయ, ఆ తర్వాత భూదిగాంతాలకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రచురించబడినట్లుగా మనం అపోస్తుల కార్యంలో మనం చూడగలుగుతాం. ప్రపంచమంతా నేడు సువార్త లేనటువంటి దేశాలు లేవు. అన్ని దేశాల్లో సువార్త ప్రకటించబడింది. భక్తుడైన యోహాను క్రీస్తు శకం 95లో ఈ గ్రంథం రాసినాడు. ఆ టయానికి ఆయన ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములకు అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. 7 సంఘాలను ప్రత్యేకించి ఇక్కడ పరిశుద్ధాత్ముడు యోహాను ద్వారా పలికిస్తున్నాడు. 7 సంఘములు ఇవి ఆసియా ఖండంలో ఉన్నవి. దీన్ని చిన్న ఆసియా అని కూడా అంటారు. ఈ చిన్న ఆసియాను బ్లాక్ సీ, మెడిటేరియన్ సీ, ఏజియన్ సీ, ఈ 3 సముద్రాలకు మధ్యలో ఉన్నటువంటి భాగాన్నే ఆసియా, చిన్న ఆసియా అని అంటారు. ఈ చిన్న ఆసియా ఖండంలోకెల్లా చిట్ట చివర పడమటి దిక్కున చిట్ట చివర ఉన్నటువంటి ఆ ప్రదేశముగా చెప్పబడుచు ఉన్నది. ఇక్కడ 7 సంఘాలు అని చెప్పబడి ఉన్నది. 7 సంఘాలు అంటే ఆ చిన్న ఆసియాలో, అది ఇప్పుడు చిన్న ఆసియా అంటే ఇప్పుడు దీన్ని టర్కీ అని కూడా పిలుస్తున్నారు. ప్రస్తుతం టర్కీ దేశమే చిన్న ఆసియా. ఈ 7 సంఘాలు అంటే 7 సంఘాలకనే అని కాదు, కానీ ఆ చిన్న ఆసియాలో అనేక సంఘాలు ఉన్నాయి. అయితే అనేక సంఘాలు ఉన్నట్లు బైబిల్లో మనం చూడగలుగుతాం. చూడండి, కొలసై పత్రిక 1వ అధ్యాయము, కొలసై పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా కొలసైలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు సహోదరును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. ఈ కొలసై సంఘము కూడా చిన్న ఆసియాలో ఉన్నది. ఆ తర్వాత చూడండి 4వ అధ్యాయం, కొలసై పత్రికలోనే 4వ అధ్యాయం 12వ వచనం, 4:13 4వ అధ్యాయము 13వ వచనంలో
ఇతడు మీ కొరకును లవోదికీయ వారి కొరకును, లవోదికీయ 7 సంఘాల్లో ఒకటి, అర్థమైందా? అయితే హీరపోలి వారి కొరకును బహుప్రయాసపడుచున్నాడు. హీరపోలి అనేటువంటిది ఇంకొక చిన్న సంఘం, లవోదికీయ దగ్గరలో ఉన్నటువంటి సంఘం. ఇది కూడా చిన్న ఆసియాలోనే ఉన్నది. ఆ తర్వాత అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 5వ వచనం, వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉండురి. త్రోయ అనేది మరొక సంఘం. ఈ త్రోయ అనేది కూడా చిన్న ఆసియాలోనే ఉన్నది. ఆ తర్వాత అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం, అతడు మిలేతు నుండి ఎఫెసుకు వర్తమానము పంపి సంఘ పెద్దలను పిలిపించను. ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెసుకు దగ్గరలో ఉన్నటువంటి సంఘము మిలేతు. కాబట్టి త్రోయ, కొలసై, హీరపోలి, మిలేతు ఇవి కూడా సంఘాలే, చిన్నాసియాలో ఉన్న సంఘాలే. అయితే యోహాను ముఖ్యంగా 7 సంఘాలను గురించి వ్రాస్తున్నాడు ఇక్కడ. ఈ 7 సంఘాల గురించి రాయడానికి కారణం ఏందయ్యా అంటే 3 ముఖ్యమైన కారణాలు. ఒకటి, ఈ 7 సంఘాలు 7 ముఖ్య కేంద్రాలు, సెంట్రల్ పాయింట్స్. ఇప్పుడు హైదరాబాదు సంఘము, దాని చుట్టూరు ఒక 100 సంఘాలు ఉంటాయి. హైదరాబాద్ అనేది ఒక సింగిల్ సంఘం కింద లెక్క. అలాగా, లేదా తిరుపతిలో సంఘము ఒక సంఘమే, చుట్టుపక్కల అన్ని సంఘాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అనుబంధ సంఘాలే. కాబట్టి చుట్టూ గ్రామాల్లో ఉన్న సంఘాలన్నీ కలిపి కేంద్రముగా ఈ సంఘాలను ఇక్కడ మరి సంభాషించడం జరిగింది అనమాట. రెండవ విషయం ఏంటంటే అంటే ఈ 7 సంఘాలు రహదారులకు పక్కనే ఉన్నవి. హైవేస్, దే ఆర్ వెరీ నియరర్ టు ద హైవేస్. హైవే అంటే దారిన పోయే వారందరూ కూడా అతి సులభముగా గుర్తించదగినటువంటి సంఘాలు, అతి సులభముగా కలిసి అక్కడ మరి ఆరాధన చేయగలగడానికి అనుకూలముగా ఉన్నటువంటి సంఘాలు. సో ముఖ్య కేంద్రాలు ఒకటి. రెండవది రహదారికి అనుకూలంగా ప్రక్కనే ఉన్నటువంటి సంఘాలు. మూడవది చూసినట్లయితే ఈ 7 సంఘాలు కూడా దే ఆర్ హిస్టారికల్ ప్లేసెస్, చారిత్రాత్మకమైనటువంటి స్థలాలు. అప్పటికే బాగా ప్రసిద్ధి చెందినటువంటి పట్టణాలు అవి. ఇలాంటి పట్టణాల్లో 7 సంఘాలు అంటే ఒక శాంపుల్గా 7 సంఘాలు పరిశుద్ధాత్ముడు తీసుకున్నాడు. దాని గురించి, ఆ సంఘాల గురించి ఆయన వివరించబోతున్నాడు. ఈ సంఘాల్లో ఉన్నటువంటి వివరణ మిగతా అన్ని సంఘాలకు కూడా వర్తిస్తుంది అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. 7 అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. 7 అనే మాట సంపూర్ణ సంఖ్యకు సూచన. తండ్రి అయిన దేవుడు 7 దినములు సృష్టి కార్యములు చేసి, 6 దినములు సృష్టి కార్యములు చేసి 7వ దినమున విశ్రమించాడు. కాబట్టి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న అక్షరాలన్నీ హెబ్రీ భాషలో లెక్కించి 7తో భాగించితే శేషము 0 వస్తుందంట. శేషము 0 వస్తుందంట. కాబట్టి 7 అనే సంఖ్య బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనది. అందుకని మన వారాలు కూడా 7, అవునా? 7 వారాలు అని మనం చూస్తూ ఉన్నాం. 7 దినాలు లెక్క, వారానికి ఒక 7 దినాలు చొప్పున లెక్క. అంతేకాదు చూడండి, లేవియ కాండంలో 7 అనే సంఖ్య చాలాసార్లు వస్తుంది. 7 7 7 7. ప్రకటన గ్రంథంలో కూడా 7 అనే సంఖ్య 56 సార్లు వస్తుంది. 56 సార్లు 7 అనే సంఖ్య వస్తుంది. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 7 7 7 ఆత్మలు, 7 సంఘములు, ఇలా 7 ముద్రలు. మరి ఇవన్నీ కూడా మనకు బైబిల్లో ఎన్నో సంగతులు 7 7 అనే విషయాన్ని మనం చూస్తున్నాం. రండి ఇప్పుడు తర్వాత వెళ్దాం. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండుచున్న వాని నుండి, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో 3 సార్లు వర్తమాన భూత భవిష్యత్ కాలములు. ఇది మన దేవుని యొక్క నిత్యత్వానికి సాదృశ్యం. ఆయన నిన్న ఉన్నాడు,
నేడు ఉన్నాడు, రేపు ఉంటాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నటువంటి దేవుడు. నిర్గమకాండంలో చూడండి, ఈ దేవుని గురించి రాస్తూ నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం 3:14లో మనం చూసినట్లయితే అక్కడ మోషే దేవునే అడుగుతారు, అయ్యా నీ గురించి ఇశ్రాయేలీయులు అడిగితే నేను వారికి ఏమని చెప్పాలా అన్నప్పుడు అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. ఉండును అనువాడు, ఉన్నాడు అనేవాడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నటువంటి వాడు. ప్రియులారా, క్యాలెండర్లు మారిపోతున్నాయి, జనాభా మారిపోతుంది, ప్రజలు పుడుతున్నారు, చనిపోతున్నారు, సృష్టిలో అనేక మార్పులను మనం చూస్తున్నాం, యుద్ధాలు చూస్తున్నాం, కరువు కాటకాలు చూస్తున్నాం, అతివృష్టి చూస్తున్నాం, అనావృష్టి చూస్తున్నాం, తుఫాన్లు చూస్తున్నాం, భూకంపాలు మనం చూస్తున్నాం. ఎన్ని చూసినా కానీ ఆనాడు ఉన్న దేవుడే ఈనాడు ఉన్నాడు. మనం మారిపోవచ్చు, ఈ భూమి మీద మన కాలము గతించిపోవచ్చు. ఈరోజు మనం ఉంటాం, రేపు ఉండకపోవచ్చు. ఆదామును సృజించిన దేవుడు, ఆదాము నుంచి ప్రజలందరినీ సృజించిన వాడు ఆయనే, అందరినీ చూచువాడు కూడా ఆయనే. దేవుడికి ఆదాము తెలుసు, నోవాహు తెలుసు, అబ్రహాం తెలుసు, యాకోబు తెలుసు, మోషే తెలుసు, యెహోషువ తెలుసు, సమూయేలు తెలుసు, దావీదు తెలుసు, సొలొమోను తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు తెలుసు, పేతురు తెలుసు, అలాగనే యోహాను తెలుసు. అందరూ తెలుసు ఆయనకు. ఆయన అందరితో మాట్లాడుతున్నాడు. అన్ని కాలాల్లో ఉన్నవాడు. అది ఒకటి గుర్తుంచుకోవాలి మనం. దేవుడు అన్ని కాలాల్లో ఉంటాడు, మనం ఉండం. చరిత్ర ఎరిగిన వాడు ఆయన, సృష్టికర్త అయిన ఆయనకే చరిత్ర అంతా తెలుసు. అవునా? మనకు చరిత్ర తెలియదు, రాసి పెట్టి ఉంటేనే మనకు చరిత్ర తెలుస్తుంది. మనకు తెలియని చరిత్ర కూడా దేవుడికి తెలుసు. ఆయన కంటికి మరుగైనది ఏదియో లేదు. ఆది నుండి ప్రతి విషయమును ఆయనే చెప్పబోతున్నాడు. జరిగిన దాన్ని చెప్తున్నాడు, జరుగుతున్న దాన్ని చెప్తున్నాడు, జరగబోదాన్ని కూడా ఆయన చెబుతున్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. మనం పోతానే ఈ లోకమంతా పోతుందని అనుకోవడం పొరపాటు. లోకం ఉంటుంది, దేవుడు ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు. ఆయన సృష్టి నిర్మాణకుడు, సృష్టికర్త, సృష్టి నిర్మాణకుడు, సృష్టిని కొనసాగించువాడు, ఈ సృష్టిని ముగించువాడు కూడా ఆయనే. ఈ సృష్టి అంతా ముగించిన తర్వాత కూడా ఉన్నవాడు కూడా ఆయనే. ఈ భూమి మీద కృత్యములన్నీ కాలిపోయిన తర్వాత కూడా ఉన్నవాడు కూడా ఆయనే. పంచభూతములు లయమైపోవునని పేతురు రాసిన 2వ పత్రికలో మనం చూస్తాం. కొత్త ఆకాశం, కొత్త భూమి, నిత్యత్వము, దానిలో ఉండేవాడు కూడా ప్రభువే. ఆ దేవుడే ప్రభు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు. ఈనాడు ఆయన మహిమను అనేక రూపాలలో మార్చేసేసి రకరకాలుగా పూజలు, పునస్కారాలు ఎన్నెన్నో రకరకాలుగా చేస్తున్నారు. ఎవరికి తెలిసిన విధంగా వారు చేస్తున్నారు. వాళ్ళ ఆలోచన చొప్పున, మనుషుల ఆలోచన చొప్పున అన్ని జరుగుతున్నాయి. కానీ దేవుని గ్రంథములో లిఖించిన రీతిగా దేవుడు ఒక్కడే. ఆయనే తండ్రి అయిన దేవుడు. కుమారుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆత్మ ఒక్కటే, పరిశుద్ధాత్ముడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో మానవులతో సహవాసం చేసేటువంటి వాడే మన దేవుడు. ఈ సృష్టికర్త, సృష్టిని, ఆ సృష్టికి ఆది సంభూతుడు, సృష్టిని నడిపించువాడు, సృష్టిని కొనసాగించువాడు, సృష్టికి అంతము కూడా ఆయనే. ఆ తర్వాత చూడండి, ఇక్కడ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండుచున్న వాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానమును మీకు కలుగును కాక. ఈ మాటలన్నీ మనం చూసినట్లయితే సర్వకాలములలో ఉన్న దేవుడు సంపూర్ణమైనటువంటి దేవుడు. సంపూర్ణముగా ఆయన దైవత్వాన్ని ఈ మాటల్లో మనం చూస్తాం. రండి
ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి 7 ఆత్మల నుండి అయ్యా ఆయన 7 ఆత్మలు గలవాడు. 7 ఆత్మలు 7 ఆత్మలు అనేది సంపూర్ణమైన సంఖ్యకు సాదృశ్యం. సంపూర్ణుడు ఆత్మ, ఆయన ఆత్మలో సంపూర్ణత. యెషయా గ్రంథంలో చూడండి, దీని గురించి చెప్పబడుతూ ఉంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయములో, యెషయా గ్రంథము 11వ అధ్యాయములో 2వ వచనము నేను చదువుతాను, వినండి. 11:2 యెస్సై మొద్దు నుండి ఆ చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీదికి వచ్చును. అతను అనగా దావీదు మొద్దు నుండి పుట్టినటువంటి చిగురు, ఆ వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. దావీదు క్రమంలో వచ్చిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు, ప్రభువైన యేసుక్రీస్తుకు దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే 2వ వచనంలో యెహోవా ఆత్మ, యెహోవా దేవుడు సంపూర్ణమైన ఆత్మ కలిగినటువంటి వాడు. ఈడ 7 రకాల ఆత్మలు ఉన్నాయి, జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మని 1 జ్ఞానము గల ఆత్మ, 2 వివేకము గల ఆత్మ, 3 ఆలోచననిచ్చు ఆత్మ, 4 బలమునిచ్చు ఆత్మ, 5 తెలివినిచ్చు ఆత్మ, 6 భయము పుట్టించు ఆత్మ, 7 భక్తిని పుట్టించు ఆత్మ. అర్థమైందయ్యా? ఈ వచనంలో దేవుని ఆత్మ సంపూర్ణ ఆత్మకు సాదృశ్యము. ఆయన దగ్గర 7 రకాల సద్గుణములతో నింపబడినటువంటి ఆత్మస్వరూపి అయిన దేవుని మనం చూస్తున్నాం. ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఈ ఆత్మలను దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుకు నేను అనుగ్రహిస్తున్నానని తెలుపుతూ ఉన్నాడు కదా. జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి, 7 రకాల సద్గుణములతో కూడినటువంటి దేవుని ఆత్మ అతని మీదికి వచ్చును అని మనం చూస్తున్నాం. ఈ 7 ఆత్మలు కలిగినటువంటి వాడే మన ప్రభువైన యేసుక్రీస్తు. 7 ఆత్మలు కలిగినటువంటి వాడు. అదే ఇక్కడ అంటాడు, 7 ఆత్మల నుండి 7 ఆత్మల నుండి 7 ఆత్మలు, సద్గుణములతో నింపబడిన ఆత్మ, సద్గుణములు కలిగిన ఆత్మ, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తు మీద ఉన్నది. 7 సద్గుణములు ఆత్మతో నింపబడి ఉన్నవి. ఆ తర్వాత చూడండి, ఆయనను గురించి మరొక మాట, నమ్మకమైన సాక్షి. ఇది కూడా మన ప్రభువైన యేసు, ఆడ కింద లాస్ట్లో ప్రభువైన యేసుక్రీస్తే, అవునా? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు, 7 ఆత్మలు గలవాడు, నమ్మకమైన సాక్షి. ప్రభువైన యేసుక్రీస్తుకు ఏమని చెప్పబడుతుంది? ఆయన నమ్మకమైన సాక్షి. నమ్మకమైన సాక్షి. సామెతల గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథము 14:5లో ఒక మాట మనం చూస్తాం. ఇక్కడ నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. డబ్బు తీసుకునేవాడు అబద్ధాలు ఆడతాడు. అయితే నమ్మకమైన సాక్షి ఎలాంటి వాడంట? అబద్ధమాడడు. ప్రభువులో అబద్ధము లేదు, ఆయన అబద్ధము కాదు, ఆయన అబద్ధము ఆడడు. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. ప్రభువులో ఆ పాపం అనేది లేదు. పాపము లేనివాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. యెషయా గ్రంథము 2వ మాట, యెషయా గ్రంథము 55వ అధ్యాయం, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనంలో చూడండి, ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని. జనములకు సాక్షిగా, ప్రతి జనమునకు ఆయనే సాక్ష్యం చెప్తాడు. రేపు తీర్పు దినములో జనాల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు ఆయనే.
విశ్వాసులకు తీర్పు తీర్చువాడు ఆయనే క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అవిశ్వాసులకు ధవల సింహాసనము తీర్పు తీర్చువాడు ఆయనే. జనములకు ఆయనే సాక్షి. ఆయన సాక్ష్యము సత్యము. ఆయన అబద్ధమాడువాడు కాడు. ఆయన జనములకు సాక్షి. మూడో విషయం చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 13వ వచనం. 6:13 సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు. పొంతి పిలాతు దగ్గర ఒప్పుకొని ధైర్యముగా సాక్ష్యం ఇచ్చిన, ఒప్పుకొని ధైర్యముగా సాక్ష్యం ఇచ్చువాడు. భయపడలేదు పిలాతు. అవునా? పిలాతుని అడిగితే పిలాతు అడిగాడు, నువ్వు యూదుల రాజు అంటే, అవును నేను రాజునే. అయితే నీ రాజ్యం నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నాది సత్య సంబంధమైన లోకం నాది. నా రాజ్యం సత్యముతో కూడినటువంటిది. ఆ మాట ఇక్కడ చూస్తున్నాం. దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చినాడు. ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన యేసు ప్రభువును మనం చూస్తున్నాం. ఆయన సాక్ష్యములో ధైర్యము. భయపడువాడు కాడు. అవసరానికి ఒక మాట మాట్లాడేవాడు కాడు. మాట తప్పించువాడు కాడు. ఏ ఎండకు ఆ గుడుగు పట్టేవాడు కాడు. నమ్మకమైన సాక్షి. ఆయన సాక్ష్యం సత్యం. సత్యం కొరకు తన ప్రాణమే పెట్టాడు. సత్యం కొరకు అన్యాయమైన తీర్పు పొందాడు. సత్యం కొరకు ఆయన తన జీవితాన్నే త్యాగం చేసిన మహా గొప్ప వాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3:14 లవదికలో ఉన్న సంఘము దూతకు ఇలాగూ రాయము, ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు లేవనగా. నమ్మకమైన సత్య సాక్షి. ప్రభువుకు మరొక పేరేందయ్యా అంటే నమ్మకమైన సత్య సాక్షి. ఆయన సాక్ష్యము సత్యము. ఈ లోకంలో ఎన్నో న్యాయస్థానాలన్నీ మనం చూస్తున్నాం. ఏది సత్యమో ఏది అసత్యమో చెప్పలేము. ఎన్నో వ్యాజ్యాలు చూస్తున్నాము. ఎంతోమందితో వాదోపవాదాలు మనం చూస్తున్నాం. ఎన్నో ఆర్గ్యుమెంట్స్ మనం చూస్తున్నాం. ఎన్నో గొడవలు మనం చూస్తున్నాం. అన్ని ఆర్గ్యుమెంట్స్లో కూడా ఏదైనా లోపాలు ఉండినా ఉండవచ్చును, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క జీవితంలో కానీ ఆయన మాటలో కానీ తప్పు అనేది ఉండదు. అబద్ధ సాక్ష్యము లేదు. ప్రభువును హింసించి ఆయన్ను సిలువ వేయడం కొరకై 2 అబద్ధ సాక్షులను పట్టుకొని వచ్చి నిలబెట్టారు. ఆయన మీద నేరములు మోపారు, కానీ ఆయన మాత్రము సత్య సాక్షిగానే ఉన్నాడు. సత్యమే, ప్రాణము పోయినా సత్యము పలకాలి అనేది ఆయన సూత్రము. ఆయన సత్య సంబంధి. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటాడు. ఆయనే మార్గము సత్యము జీవము. ఆయన సత్యము. పిలాతుకు అర్థం కాలే సత్యం అనగా ఏమి అన్నాడు. సత్యం అంటే యేసు ప్రభువే. ఈ లోకంలో సత్యం అంటే యేసు ప్రభు తప్ప మరెవరు కనపడరు. అందరూ అసత్యవాదులే. ప్రభు ఒక్కడే సత్యవాది, నమ్మకమైన సత్య సాక్షి అని ఆయన గురించి చెప్పబడుతున్నాయి. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ మనకు హెచ్చరికలుగా ఉన్నాయి. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. గుర్తుంచుకోండి, ఇక్కడ నమ్మకం అనే మాట వాడాడు. ప్రతి విశ్వాసికి, ప్రభు నమ్మిన మనకందరికి కూడా నమ్మకం అనేది చాలా అవసరం. ఎన్ని కష్టాలు వచ్చినా మన నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. అదే 2వ అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథం 2:10 ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుము. ఈనాడు విశ్వాసుల్లో నమ్మకత్వం లేదు. నమ్మకమైన మనుషులకు పెద్దరికం అప్పగించమని తిమోతిని పౌలు పంపించాడు. అన్ని సంఘాలకు వెళ్ళి నమ్మకస్తులైన పెద్దలను నియమించమని. నమ్మకస్తులు ఆదిమ సంఘములో సనువులు మొదలైనప్పుడు పేతురు యోహాను కూర్చొని మాట్లాడింది అదే.
అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో నమ్మకస్తులైనటువంటి వారిని ఈ పరిచర్య నిమిత్తమై 7 మందిని మీరు ప్రత్యేకించండి అని అడిగారు. నమ్మకస్తులు దొరకడం చాలా అవసరం. నమ్మకస్తురాలైన భార్య దొరకడం ముఖ్యం. నమ్మకస్తులైన పిల్లలు దొరకడం గొప్ప భాగ్యం. నమ్మకస్తులైన దేవుడు దొరకడము భాగ్యం. నమ్మకస్తమైనటువంటి సంఘం దొరకడం భాగ్యం. నమ్మకస్తులైన సంఘ పెద్దలు, కాపరులు, సేవకులు, మనల్ని నడిపించేవారు మనకు దొరకడం ఎంతో భాగ్యం. ఈనాడు నమ్మకస్తులకు కొదవైంది. అంత సంఘాల్లో కూడా లోకం వచ్చేస్తుంది, లోకం కలిసిపోతా ఉంది. అందుకని అంటాడు, ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుము. అవును, అంటే మన నమ్మకానికి దేవుడు పరీక్ష పెట్టబోతున్నాడు. ఎన్నో పరీక్షలు రాబోతున్నాయి. కొన్నిసార్లు పేతురుకు పరీక్ష వచ్చింది కదా, అవునా? ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం చెప్పాడు. నాకు తెలియదు అన్నది. ఆ తర్వాత బయటికి వెళ్ళి కన్నీళ్లు పెట్టి వేడ్చాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఆయన కొరకు నేను ప్రాణమే పెడతానన్నానే, ఆయన ఎవరో నేను ఎరుగనన్నాను అని. ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండము. జీవితంలో అందరూ కాపాడుకోవాల్సింది ఏదయ్యా అంటే నమ్మకము. నమ్మకం మీదనే కలిసి సాగడానికి, కలిసి జీవించడానికి అవకాశం ఉన్నది. నమ్మకము పోయినప్పుడు మనం ఈ లోకంలో నిలబడలేము. అందుకని నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను అంటున్నాడు. నమ్మకస్తులకు దేవుడు జీవకిరీటం ఇస్తాడు. ఎందుకనగా ఆయన నమ్మకమైన సాక్షి. మన ప్రభువు నమ్మకమైన సాక్షి. ప్రియులారా, అపవాది సంబంధులు ఎంతమంది మన మీదకి వచ్చినా కానీ, ఎంతమంది మనల్ని బాధించినా కానీ, ఎంతమంది మనల్ని వేధించినా కానీ, ఎన్ని రకాల ప్రలోభాలకు మనల్ని గురి చేసినా కానీ మనం వాటికి లొంగకూడదు. మన నమ్మకాన్ని అంతం వరకు కొనసాగించాలి. మనం ఏమి నమ్మినామో దాన్ని తుది వరకు మనం కొనసాగించవలసిన వరంగా ఉన్నాం. లోకములోనూ, సంఘములోనూ, కుటుంబంలోనూ నమ్మకమైన సాక్షులంగా జీవించాలి. ఆ తర్వాత చూడండి, ఇక్కడికి రండి. నమ్మకమైన సాక్షి అయిపోయింది. ఇప్పుడు మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు. మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి, ఆయన సద్గుణాలే ఇవన్నీ. ఆయన జీవితాన్ని ఇక్కడ మనం ఆయన యోహాను తెలుపుతున్నాడు. మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు. ప్రియులారా, ఇది పునరుద్ధానమునకు సూచనగా ఉంది. ప్రపంచంలో పునరుద్ధానాన్ని చాలా ఎవరు నమ్మరు. ముఖ్యంగా మన భారతీయ ధర్మంలో అసలు ఆ నమ్మకమే లేదు. అయితే క్రీస్తు ధర్మంలో ఉంది. క్రీస్తు ధర్మంలో పునరుద్ధానం అనేది ఉంది. అందుకనే ఎవరైనా చనిపోయినా వారు నిద్రించిరి అంటారు, వారిని భూమిలో పాతి పెడతారు, మరలా ఆయన లేస్తాడని నమ్మకము కలిగి ఉంటారు. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనకందరికీ తెలుసు, ఆయన 3 బ్రతికించాడు. మార్కు సువార్త 5:21-23లో యాయీరు కుమార్తెను బతికించాడు. అవునా, మనకందరికీ తెలుసు. ఆ తర్వాత లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో నాయీను విధవరాలి యొక్క కుమారుడు యవనస్తుడు చనిపోతే అతని పాడె ముట్టి అతన్ని బ్రతికించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరును బతికించాడు. అయితే వీళ్ళు 3 కూడా మరలా ఏమైనారు? చనిపోయారు. తాత్కాలికంగా వీళ్ళు బ్రతికినారు, కానీ పునరుద్ధానముతో వారు మహిమ కలిగిన శరీరములు కలిగినటువంటి వారై సజీవులుగా వారు నిలవలేకపోయినారు. అయితే ఇక్కడ అలాంటి పునరుద్ధానం కాదు, అలాంటి బ్రతకడం కాదు. ఇక్కడ పునరుద్ధానం అనగా మరణము లేనటువంటి జీవితాన్ని, మరణము లేనటువంటి బ్రతుకును మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపిస్తూ ఉన్నారు. అదే అంటాడు ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడు. ఇది పునరుద్ధానం అంటే. యుగయుగములు సజీవుడే అంటే అన్ని యుగాలలో ఆయన బ్రతికి ఉండే, అంటే ఆయన మరణం లేదు, ఆయన దేవుడు. ఒక రక్తమాంసములలో ఆయన పాలిభాగస్తుడై వచ్చి మన కొరకు బలిగా అర్పించబడినాడు. కానీ ఆయన దేవుని స్వరూపి అయి మానవ స్వరూపం దాల్చాడు.
మానవుడిగా మరణించాడు, కానీ ఆయన దేవుడిగా జీవించాడు. అదే ఇక్కడ అంటాడు, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరణము లేనటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనలో మరణము లేదు, పునరుద్ధానంతో లేపబడినటువంటి వాడు. అపొస్తలుల కార్యములు చూడండి, అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనం చదువుతాను, వినండి. అయినను నేను దేవుని వలనైనను సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉండి క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందు వారిలో మొదటి వాడవుట చేత, మృతుల పునరుద్ధానములో మొదటివాడు. క్రీస్తు చనిపోకముందు లాజరు బతికాడు, యాయీరు కుమార్తె బతికింది, ఆ తర్వాత ఎలీషా కాలంలో బతికారు, ఏలియా కాలంలో బతికారు, కానీ వాళ్ళందరూ చనిపోయారు. నిజముగా శాశ్వతంగా బ్రతికినటువంటి వాడు, ఉన్నటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అదే ఇక్కడ అంటాడు, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందు వారిలో మొదటి వాడగుట చేత, మృతుల పునరుద్ధానములో మొదటివాడు. ఈజ్ ద ఫస్ట్ పర్సన్. ఆయనే మొదటివాడు, ఆయన తప్ప మరెవ్వరు లేరు. ఈజ్ ద బిగినింగ్ ఫర్ ది ఎండ్ ఆఫ్ ది డెత్. మరణమునకు ముగింపు పలిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కొరింథీ పత్రికలో ఆయన గురించి రాస్తూ చూడండి, 15వ అధ్యాయం, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం, 15, 20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులో నుండి లేపబడి ఉన్నాడు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలము. ప్రపంచము పుట్టినది మొదలు, ఆదాము మొదలుకొని నేటి వరకు అనేకులు చనిపోయారు. పుట్టిన వారంతా చనిపోతూనే ఉన్నారు. ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే బ్రతికి ఉన్నాడు. ఆయన బ్రతికి ఉన్నాడు, మృతుల్లో నుండి లేపబడినాడు. మృతులలో నుండి లేపబడిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కొలసై పత్రికలో చూడండి, ఆ మాట కూడా ఆడ కూడా చెప్పబడుతుంది. కొలసై పత్రిక 1వ అధ్యాయము, కొలసై పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుట వలన ఆది సంభూతుడుగా లేచినాడు. మృతుల్లో నుండి లేచుట విషయములోను ఆది సంభూతుడు, ఆది సంభూతుడు, ఆధారభూతుడు, అల్ఫా ఒమేగయు. ఆయనే ఆది సంభూతుడు. ఆయన మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు, సృష్టికి ఆది సంభూతుడు, మృతులో నుండి లేచుటలో కూడా ఆది సంభూతుడు. అబ్బా, ఏమని ఆయన మహిమను మనం వర్ణించగలం? ఎంత గొప్ప విషయం! ఆది సంభూతుడు, ఆయనే ఆది సంభూతుడై ఉన్నాడు. ఇక్కడ రండి, ఆ తర్వాత విషయానికి వెళ్దాం. 5వ వచనం, నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసు. మరొక మాట ఆయన గురించి చెప్పబడి ఉన్నది. ఆయన ఎవరంట? భూపతులకు అధిపతి. ఆయన భూపతులకు అధిపతి అయి ఉన్నాడు. అంటే ఈ లోకంలో రాజ్యాలు ఉన్నాయి, రాజరికాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు. అయితే ఈయన అందరికీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వపరిపాలకుడు ఆయనే. ఒక భూమండలమే కాదు, అన్ని మండలాలను శాసించగలిగిన వాడు, అన్ని మండలములను సృజించి వాటిని అధికారముతో పాలించువాడు, అధికారముతో వాటిని పరిపాలించువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రాజులకు రాజు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభులకు ప్రభునై ఉన్నాడు. ఆ సర్వాధిపతి, సర్వాధిపతి, ఆయన న్యాయాధిపతి, సర్వాధిపతి, అధిపతి, సమాధానాధిపతి, అన్ని అధిపతులు ఆయనే, అన్ని పతులు ఆయనే.
ఆయన లేనటువంటి సమయము లేదు, ఆయన లేనటువంటి కాలము లేదు. ఆయన సర్వాధిపతి, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. కీర్తన గ్రంథంలో చూడండి ఒక మాట, 89వ కీర్తన. అయ్యా 89వ కీర్తనలో 89వ కీర్తన 27వ వచనం చదువుతాను. 89:27. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారుడిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. భూరాజులలో అత్యున్నతుడు, అండర్లైన్, నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. అంతేకాదు, ఏమంటున్నాడు? భూరాజులలో అత్యున్నతుడు, రాజులలో అత్యున్నతుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన మించినటువంటి వాడు మరొకటి లేడు. ఆయన పరిపాలన ఎంతో గొప్పది. భూమి మీద ఉండే రాజులందరూ కూడా 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు పరిపాలన చేసి చచ్చిపోయిన వాళ్ళు అందరూ. ప్రభువైన యేసుక్రీస్తు వారు 1000 ఏళ్ల పరిపాలన ఈ లోకం మీద చేయబోతూ ఉన్నారు. యెరూషలేము కేంద్రముగా క్రీస్తు యొక్క 2వ రాకడలో ఆయన భూమి మీద కాలు పెట్టి సంఘముతో కూడా, ఆయన పాత నిబంధన భక్తులు సంఘముతో కూడా ఆయన 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద చేయబోతూ ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అపవాదిని ఘటసర్పమును ఆయన బంధించి వేస్తాడు. 1000 ఏళ్లలో ఏ బాధ వేదన లేకుండా ఆనందకరమైన రాజ్యాన్ని ఆయన ఈ లోకానికి అందించబోతూ ఉన్నాడు. ఏ రాజు అందించినటువంటి పరిపాలన ఆయన అందించబోతున్నాడు. ప్రతి రాజ్యము ఈనాడు శాంతి శాంతి, ప్రపంచ శాంతి అని గగ్గోలు పెడుతున్నాయి. ఆయన వచ్చినప్పుడే సంపూర్ణ శాంతి ఈ లోకం అనుభవిస్తుంది, ఈ భూమి అనుభవిస్తుంది, ఈ భూమి మీద ఉన్న ప్రజలు అనుభవిస్తారు. ఆయన రాబోతున్నాడు, త్వరలో ఆయన రాబోతున్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. రాజుల కన్నా, రాజుల్లోకెల్లా అత్యున్నతమైనటువంటి వాడు. యెషయా గ్రంథంలో చూడండి ఒక మాట. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 23వ వచనం. 49:23. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. అండర్లైన్ దట్ వర్డ్. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు. ఈ లోకములో ఉన్న రాజులు, రాణులు, అధికారులు, అధికారం అంతయు కూడా ఆయనకు సాగిలపడతారు, ఆయనకు నమస్కారము చేస్తారు. ఆయనకు సాగిలపడి నమస్కారము చేయుదురు. నీ పాద ధూళి నాకెదరు. బా, ఎంత గొప్ప విషయం! నీ పాద ధూళి నాకెదరు అని చెప్పబడుతుంది. దీని గురించే ఫిలిప్పీ పత్రికలో పౌలు వివరిస్తూ, మనకందరికీ తెలిసిందే, అవునా? పౌలు వివరిస్తూ 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు కదా. ఏమని అంటాడు? 2వ అధ్యాయము 9వ వచనంలో, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు ప్రతి నాలుక ఆయన స్తుతిస్తుంది, ప్రతి మోకాలు ఆయనకు సాగిలపడుతుంది. ఆయన ప్రభువని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించను. ప్రతి నామమునకు పైనామము దేవుడు అనుగ్రహించను అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, నమ్మకమైన సాక్షి, మృతులో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు, భూపతులకు అధిపతి అయిన ఎవరంట? యేసు క్రీస్తు. యేసు క్రీస్తు. యేసు అనే మాట చూద్దాం. ఒక మాట, 2 మాటలు చెప్పి నేను ముగింపు వస్తున్నాను. యేసు, గ్రీకులు యేసువా అంటారు. గ్రీకు భాషలో యేసును యేసువా అంటారు. హెబ్రీ భాషలో యెహోషువా అంటారు. యెహోషువా అంటే యేసు అని అర్థం. హెబ్రీ భాషలో యెహోషువా. మన భారతదేశ భాషలో, హిందుస్థానీ భాషలో లేదా హిందీలో
మనం చూసినట్లయితే ఈసు 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 అంటారు. అదే మన తెలుగులో మనం చూసినట్లయితే యేసు. మత్తయి సువార్త 1:21 తన ప్రజల పాపములను ఆయనే భరించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. యేసు అనగా రక్షకుడు. ఇది మానవత్వము